హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో కాంప్లెక్స్ అనాలిసిస్ పార్ట్ 2 వీడియో పార్ట్ 2 గురించి చెప్పుకోబోతున్నాం. మొదటి వీడియోలో మనం ఏం చెప్పుకున్నామో కాస్-రేమన్ ఈక్వేషన్స్, అదేవిధంగా కాస్-రేమన్ ఈక్వేషన్ కార్టెసియన్ ఫాము, పోలార్ ఫాము, హార్మోనిక్ ఫంక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం, u ఇచ్చినప్పుడు v ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, v ఇచ్చినప్పుడు u ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, వీటి గురించి మాట్లాడుకున్నాం. సెకండ్ ఏంటంటే సింగులారిటీస్, వెరీ ఇంపార్టెంట్. ఈ సింగులారిటీస్లో సింగులారిటీ అంటే ఏంటి, ఎన్ని రకాల సింగులారిటీస్ అంటే టైప్స్ ఆఫ్ సింగులారిటీ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే సింగులారిటీ అంటే ఏంటో మనం చూద్దాం. ఏంటమ్మా సింగులారిటీ ఆఫ్ కాంప్లెక్స్ ఫంక్షన్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ f of z is equal to 1/z తీసుకున్నాను. ఇప్పుడు z tends to 0 చేస్తే f of z ఏమవుతుందమ్మా, ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఏంటి, ఏ ఫంక్షన్ ఈజ్ ప్రాబ్లం అట్ z is equal 0. ఓకే, z is equal 0 మనం సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు f of z అనేది ఇన్ఫినిటీ అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందమ్మా, ప్రాబ్లం అనేది వస్తుంది. అయితే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, z is equal 0 అయినప్పుడు దాన్ని ఏమంటామా, సింగులర్ పాయింట్ అంట. ఏమంటాం మనం, సింగులర్ పాయింట్ అంటాం. ఓకేనా. అదేవిధంగా f of z is equal to 1/z-2. అయితే ఇక్కడ 2ని సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, f of z tends to ఏమవుతుందమ్మా, ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఏంటి, z is equal to వద్ద f of z అనేది ప్రాబ్లం వచ్చింది. అంటే ఏంటి, z is equal to అనేది సింగులర్ పాయింట్. అయితే ఇక్కడ సింగులారిటీస్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఐసోలేటెడ్ సింగులారిటీస్ అండ్ నాన్ ఐసోలేటెడ్ సింగులారిటీస్. అదేవిధంగా ఐసోలేటెడ్ సింగులారిటీస్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా. అయితే మనం ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుందాం అంటే ఐసోలేటెడ్ సింగులారిటీ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. ఐసోలేటెడ్ సింగులారిటీ అంటే ఏంటంటే ఏ పాయింట్ that is equal to z0 is isolated singularity. ఇప్పుడు f of z is not analytic at z is equal to z0. నెక్స్ట్ సెకండ్ ఏంటి, f of z is analytic in the neighborhood of z0. ఈ రెండు పాయింట్స్ని సాటిస్ఫై చేయాలి. ఓకేనా. అంటే ఏంటి, z is equal to z0 is not analytic, neighborhood of z0 analytic. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, అది ఐసోలేటెడ్ సింగులారిటీ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి, f of z is equal to 1/z ఏంటి, z is equal to 0 అయితే ఐసోలేటెడ్ సింగులారిటీ. అదేవిధంగా f of z is equal to 1/z-1 ఇదేమవుతుందమ్మా, ఐసోలేటెడ్ సింగులారిటీ. అదేవిధంగా f of z is equal to 1/z+1 z into z-2 z is equal to 0, z is equal to -1 z is equal to 2 ఏమవుతాయమ్మా, అవి ఐసోలేటెడ్ సింగులారిటీ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటమ్మా, నాన్ ఐసోలేటెడ్ సింగులారిటీస్ అంటే ఏమిటి, z is equal to z0, f of z is not analytic, ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇన్ నైబర్హుడ్ ఆఫ్ z0 దే ఆర్ సింగులర్ పాయింట్స్. ఎటువంటి సింగులర్ పాయింట్స్, ఫైనైట్ నెంబర్ ఆఫ్ సింగులర్ పాయింట్స్. అంటే ఏంటమ్మా, సెకండ్ పాయింట్, ఇన్ నైబర్హుడ్ ఆఫ్ z0 దే ఆర్ సింగులర్ పాయింట్స్. నైబర్హుడ్ ఆఫ్ z0కి నైబర్హుడ్లో నెంబర్ ఆఫ్ సింగులర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అంటే ఏమని, ఫైనైట్ నెంబర్ ఆఫ్ సింగులర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు మాత్రమే అది నాన్ ఐసోలేటెడ్ సింగులారిటీ, అదే ఐసోలేటెడ్ సింగులారిటీ అనేది మనకు తెలుస్తుంది. అందుకే ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి, f of z is equal to 1/sin z. అప్పుడు ఏం చేస్తానమ్మా, sin z is equal to 0 చేస్తాను. sin z అనేది sin x ఎప్పుడు 0 అవుతుంది, nπ అయినప్పుడు. అంటే z is equal to nπ అయింది. అప్పుడు ఏమవుతుంది, n is equal to 0, 1, 2, 3 ఇలా సబ్స్టిట్యూషన్ చేస్తే z is equal to 0, π, 2π, 3π అప్ టు సో ఆన్. అంటే ఏంటిది, ఈ జడ్కి నెంబర్ ఆఫ్ అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ సింగులారిటీ వస్తున్నాయి. ఇక్కడ ఏమొచ్చా, ఇలా వస్తున్నాయి. అంటే దీన్ని ఏమంటారమ్మా, నాన్ ఐసోలేటెడ్ సింగులారిటీస్. ఏమంటారు దీన్ని, నాన్ ఐసోలేటెడ్ సింగులారిటీ అంటారు. అదేవిధంగా f of z is equal to 1/sin π/z ఏమవుతుంది, కింద దాన్ని ఈక్వల్ 0 చేస్తాం. అంటే sin π/z is equal 0 చేస్తే ఏమవుతుంది, sin π ఎప్పుడు, అదే sin అనేది ఎప్పుడు 0 అవుతుంది, nπ అయినప్పుడు. అంటే π/z is equal to nπ. పైకి పై క్యాన్సిల్ అయిపోతే z is equal to 1/n. n tends to infinity అయినప్పుడు ఏమవుతుందమ్మా, z tends to 0. n tends to 0 అయినప్పుడు z tends to infinity. అంటే ఇలాంటి వాటిని ఏమంటారమ్మా, నాన్ ఐసోలేటెడ్ సింగులారిటీస్ అని అంటారు. ఓకేనా. అయితే
ఓకే, ఇప్పుడు మనం సింగులర్ పాయింట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఆ విధంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటి సింగులర్ పాయింట్స్ ఏ విధంగా ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి కొద్దిగా చెప్పుకుందాం. ఏ పాయింట్ ఎట్ విచ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ అనలిటిక్. అంటే ఏంటి, ఏ పాయింట్ వద్ద అయితే ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్ కాదో అలాంటి పాయింట్స్ ఏమంటారమ్మా సింగులర్ పాయింట్స్ అంటారు. కరెక్ట్ డెఫినేషన్ ఏంటమ్మా, ఏ పాయింట్ ఎట్ విచ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ అనలిటిక్ ఈజ్ కాల్డ్ ఏ సింగులర్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/z మైనస్ ఏ. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వేసాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్ కాదు. అందువల్ల ఏమిటి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ సింగులర్ పాయింట్స్ అంటారు. అయితే లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ నుంచి f of z is equal to summation of n is equal 0 to infinity an z minus a whole 4n plus summation of n is equal 1 to infinity bn z minus a whole 4 minus n or summation of n is equal 1 to infinity bn 1 by z minus a whole 4n. అయితే దీన్ని ఏమంటారమ్మా అనలిటిక్ ఫంక్షన్ అంటారు. అది అనలిటిక్ ఫంక్షన్ ఆర్ పార్ట్ అంటారు. దీన్ని ఏమంటారమ్మా ప్రిన్సిపల్ పార్ట్ అంటారు. నాట్ డిఫైన్డ్ సింగులర్ పాయింట్ ప్రిన్సిపల్ పార్ట్ లో ఏంటిది, దీన్ని ఏమంటారు సింపుల్ గా అనలిటిక్ పార్ట్ అంటారు, దీన్ని ప్రిన్సిపల్ పార్ట్ అంటారు. దీని బేస్ అనలిటిక్ అండ్ ప్రిన్సిపల్ పార్ట్ బేస్ చేసుకొని సింగులారిటీస్ ని మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా. అయితే చూడండి ప్రిన్సిపల్ పార్ట్ ని ఇంకా ఎక్స్పెండ్ చేస్తాం అనుకోండి, ఎక్స్పెండ్ చేస్తే ఏమవుతుంది కదా, ఎక్స్పెండ్ చేస్తే ఏమవుతుందమ్మా సమ్మేషన్ ఆఫ్ n is equal a into z minus a whole 4n b1 into z minus a ఇలా ఇది ఫస్ట్ టర్మ్ ఇది ఏంటిది అనలిటిక్ పార్ట్. నెక్స్ట్ ఇది ప్రిన్సిపల్ పార్ట్ ని ఇలా ఎక్స్పెండ్ చేసాం అనుకోండి, అదేమవుతామా హోల్ ఆఫ్ ఆర్డర్ ని తెలియజేస్తుంది. అంటే ఏంటి ఫస్ట్ మనం ఈక్వేషన్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఏంటి బిఎన్ అంటే బి ప్లేస్ ఫస్ట్ ఎన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతామా b1 is equal to b1 into z minus a. ఓకేనా. తర్వాత ఏంటి ప్లస్ b2 into z minus a హోల్ స్క్వేర్ ఈ విధంగా అవుతుంది. ఇక్కడ అదే రాసాం లేదా b1 into z minus a whole 4 and b2 into z minus a whole 4 to b3 into z minus a whole 4 3 so on up to so on. ఓకేనా. ఇక్కడ ఈ పవర్ ఏం తెలియజేస్తుందమ్మా ఫోల్ ఆఫ్ ఆర్డర్ తెలియజేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది ఫోల్ ఆఫ్ ఆర్డర్ 2 అవుతుంది, ఫోల్ ఆఫ్ ఆర్డర్ అనేది 3 అవుతుంది. ఓకేనా. టైప్స్ ఆఫ్ సింగులారిటీస్. అయితే మనం ఐసోలేటెడ్ సింగులారిటీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ ఐసోలేటెడ్ సింగులారిటీలో ఏముంటాయి ఎసెన్షియల్ సింగులారిటీ ఉంటుంది, అదేవిధంగా నాన్ ఎసెన్షియల్ సింగులారిటీ లేదా హోల్ ఆఫ్ ఆర్డర్ ఉంటుంది. థర్డ్ వన్ ఏముంటుందమ్మా రిమూవబుల్ సింగులారిటీ ఉంటుంది. ఏంటమ్మా ఐసోలేటెడ్ సింగులారిటీ చెప్పుకున్నాం కదా, అందులో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటమ్మా ఎసెన్షియల్ సింగులారిటీ, నాన్ ఎసెన్షియల్ సింగులారిటీ లేదా హోల్ ఆఫ్ ఆర్డర్, లాస్ట్ వన్ ఏంటమ్మా రిమూవబుల్ సింగులారిటీ. అయితే టైప్స్ ఆఫ్ సింగులారిటీ ఏంటి ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ ఆర్ హోల్ ఆఫ్ ఆర్డర్, తర్వాత ఏంటమ్మా రిమూవబుల్ సింగులారిటీ. 3 టైప్స్ ఆఫ్ సింగులారిటీస్ అనేది ఉంటాయి. అన్నింటి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ n is equal 0 to infinity an z minus a whole 4n indicates analytic part, summation of n is equal 1 to infinity bn z minus a whole 4n ఇదేంటి ఇండికేట్ చేసిందమ్మా ప్రిన్సిపల్ పార్ట్ ని ఇండికేట్ చేసింది. అయితే ఫస్ట్ ఎసెన్షియల్ సింగులారిటీ అంటే ఏమిటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సింగులారిటీ పై క్వశ్చన్స్ గేట్లో కానీ సెట్లో కానీ ఎక్కడైనా అడిగే అవకాశం అనేది ఉంది. అయితే ఇఫ్ యూ ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ కంటైనింగ్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ప్రిన్సిపల్ పార్ట్ అనేది ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయనుకో ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అయితే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ కాల్డ్ ఏ ఎసెన్షియల్ సింగులర్ పాయింట్. ఏంటమ్మా ఎసెన్షియల్ సింగులర్ పాయింట్ అని ఎప్పుడు అంటాము, మనం తీసుకున్న ఫంక్షన్ అనేది ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఏముండాలమ్మా ప్రిన్సిపల్ పార్ట్ అంటే ఇది ప్రిన్సిపల్ పార్ట్ అనేది ఇన్ఫినిటీ నెంబర్ ఉంటే దాన్ని ఏమంటామా ఎసెన్షియల్ సింగులారిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నామా e4 1/z, e4 1/z ని ఎక్స్పాన్షన్ చేస్తే ఏమవుతుంది e4 ఎక్స్పాన్షన్ ఏంటమ్మా 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్, ఈ విధంగా 1 ఫ్యాక్టోరియల్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అప్ టు 1. ఈ విధంగా ఎక్స్ప్రెషన్ ఏముందమ్మా 1/z అంటే 1 ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ జెడ్ 2 ఫ్యాక్టోరియల్ బై జెడ్ స్క్వేర్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ బై జెడ్కి అప్ టు 1. అంటే ఏంటి ఇక్కడ 1/1 అంటే 1/z minus a whole 4n అంటే ఆ విధంగా ఉందా లేదా అంటే 1/z స్క్వేర్ 1/z³ అంటే ఎలా ఉందమ్మా ప్రిన్సిపల్ పార్ట్ అనేది ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నది, అందువల్ల ఏమంటారమ్మా
ఎసెన్షియల్ సింగులారిటీ. ఎసెన్షియల్ సింగులారిటీ అంటే ఏముండాలి? ప్రిన్సిపల్ పార్ట్ అనేది ఇన్ఫినిటీ నెంబర్ ఉండాలి. ఎగ్జాంపుల్ మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ పోలార్ పార్ట్ అంతాము 0 అంటే ఏంటి? ప్రిన్సిపల్ పార్ట్ కంటైనింగ్స్ ద ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఉంటే దాన్ని ఏమంటారమ్మా? ఎసెన్షియల్ సింగులారిటీ అట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత ఏంటమ్మా? పోల్ ఆఫ్ ఆర్డర్ ఆర్ నాన్ ఎసెన్షియల్ సింగులారిటీ అంటే ఏంటి? ఓకేనా? పోల్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇఫ్ ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ కంటైనింగ్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది మనం తీసుకుంటే అందులో ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ప్రిన్సిపల్ పార్ట్ ఉంటే అట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఆ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏని ఏమంటారమ్మా? పోల్ ఆఫ్ ఆర్డర్ అంటారు. ఫస్ట్ ఇట్లా అయితే ఇన్ఫినిటీ నెంబర్ ఉంటే ఎసెన్షియల్ సింగులారిటీ అంటారు, ఫైనైట్ నెంబర్ ఉంటే ఏమంటారమ్మా? పోల్ ఆఫ్ ఆర్డర్ అంటారు. అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ బై జెడ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ జెడ్ ప్లస్ 2. ఇక్కడ ఏమైందమ్మా? ప్రిన్సిపల్ పార్ట్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఏమవుతుందమ్మా? హోల్ పవర్ స్క్వేర్ ఉంది అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇస్ పోల్ ఆఫ్ ఆర్డర్ 2 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇస్ పోల్ ఆఫ్ ఆర్డర్ 1. అంటే ఇది అంటే ఫంక్షన్ అనేది ఫైనైట్ నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ పార్ట్ని కలిగి ఉంటే దాన్ని ఏమంటారమ్మా? పోల్ ఆఫ్ ఆర్డర్ అని అంటారు. తర్వాత ఏంటి? లాస్ట్ వన్ అమ్మా, థర్డ్ వన్, రిమూవల్ సింగులారిటీ. రిమూవల్ సింగులారిటీ అంటే ఏంటి? ద ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హ్యాస్ నో ప్రిన్సిపల్ టర్మ్స్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్ తీసుకుంటే అందులో ప్రిన్సిపల్ పార్ట్ అనేది లేకపోతే ఆ సింగులారిటీ ఏమంటారమ్మా? రిమూవల్ సింగులారిటీ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే చూడమ్మా, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ జెడ్ బై జెడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? జెడ్ ఈజ్ ఈక్వల్ 0 అనేది 4 అవుతుంది. 1 బై జెడ్ ఇంటూ సైన్ జెడ్ ఎక్స్పెన్షన్ ఏంటమ్మా? సైన్ ఎక్స్కి జెడ్ మైనస్ జెడ్ క్యూ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ జెడ్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ అప్ టు సో 1. ఈ జెడ్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ జెడ్ స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ జెడ్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్. అంటే ఏంటి? ఇక్కడ మనకు 1 బై జెడ్ టర్మ్స్ ఎక్కడైనా ఉన్నాయా? లేవు. 1 బై జెడ్ టర్మ్స్ రూపంలో ఎక్కడ ఉందా? లేదు. కానీ ఏముంది? జెడ్ స్క్వేర్ జెడ్ 5 ఉంది అంటే ఓన్లీ అనలిటిక్ పార్ట్ అనేది ఉంది. నెక్స్ట్ ఏమైంది? ప్రిన్సిపల్ పార్ట్ అనేది ఆబ్సెంట్ అయింది. అంటే 1 బై జెడ్ స్క్వేర్ ఉందనుకో, జెడ్ క్యూ ఆర్ జెడ్ స్క్వేర్గా ఉందనుకో, ఇదేమవుతుందో జెడ్ 4 సారీ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ స్క్వేర్ ఉందనుకో, 1 బై జెడ్ స్క్వేర్ అది అనలిటిక్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమున్నాయా? 1 బై రూపంలో ఉన్నాయా? లేదు. అంటే ఏంటిది? అనలిటిక్ పార్ట్ అనేది ఉంది, ప్రిన్సిపల్ పార్ట్ అనేది ఆబ్సెంట్ అయింది కాబట్టి ఇదేమవుతుందమ్మా? రిమూవల్ సింగులారిటీ అనేది అవుతుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ సైన్ జెడ్ బై జెడ్ స్క్వేర్. ఇది రాసుకోవచ్చు 1 బై జెడ్ స్క్వేర్ కామన్ తీస్తే జెడ్ మైనస్ సైన్ జెడ్కి ఎక్స్పెన్షన్ ఏంటమ్మా? ఎక్స్పెన్షన్ మనం చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? జెడ్కి మైనస్ ఉంది కాబట్టి జెడ్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందమ్మా? బై ఏముంది? జెడ్ స్క్వేర్ ఉంది, జెడ్ క్యూబ్ ఉంది, క్యాన్సిల్ అయితే ఏమవుతుందమ్మా? జెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ మైనస్ జెడ్ క్యూబ్ బై 5 ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? ప్రిన్సిపల్ పార్ట్ అనేది ఆబ్సెంట్ అవుతుంది. ఓకేనా? ఏమవుతుంది? అనలిటిక్ పార్ట్ అనేది ఉంది. అందువల్ల ఇది ఏమంటారు? ఇది ఏ సింగులారిటీ అవుతుందమ్మా? రిమూవల్ సింగులారిటీ అనేది అవుతుంది. ఈ విధంగా మనకి ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ఐసోలేటెడ్ సింగులారిటీ అంటే ఏమో చెప్పుకున్నాం, నాన్ ఐసోలేటెడ్ సింగులారిటీ ఏమో చెప్పుకున్నాం. ఐసోలేటెడ్ సింగులారిటీలో 3 సింగులారిటీస్ చెప్పుకున్నాం. ఒకటి ఏంటమ్మా? ఎసెన్షియల్ సింగులారిటీ, తర్వాత పోల్ ఆఫ్ ఆర్డర్, థర్డ్ వన్ ఏంటమ్మా? రిమూవల్ సింగులారిటీ. ఫస్ట్ ఏంటి? ఎసెన్షియల్ సింగులారిటీలో అయితే ఏంటి? ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ పార్ట్ ఉంటుంది. పోల్ ఆఫ్ ఆర్డర్ ఏంటి? ఫైనైట్ నెంబర్ ఉంటుంది. తర్వాత రిమూవల్ సింగులారిటీలో ఏముందమ్మా? ప్రిన్సిపల్ పార్ట్ అనేది ఆబ్సెంట్ అయిపోతుంది.